కడప జిల్లా సమీక్ష కమిటీ సమావేశం రసభసాగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీటింగ్లో ప్రకంపనలు సృష్టించాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత ఆధ్వర్యంలో కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సమాధానం చెప్పాలంటూ వైసీపీ ప్రజాప్రతినిధులు పట్టుపట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పక్షం నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కడప సమీక్ష కమిటీ సమావేశంలో రచ్చకు దారితీసిన పరిస్థితులపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో మా కడప ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇవాళ నిర్వహించినటువంటి డిఆర్సీ మీటింగ్ రాష్ట్రభాషగా మారింది. తర్వాత వైసీపీ టీడీపీ నేతల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. కేవలం రాయలసీమ ఎత్తిపోతల అంశం ఇవాళ కడప జిల్లా డిఆర్సీ మీటింగ్ కొద్దిపేసి ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి గారు సార్ చెప్పండి, డిఆర్సీ మీటింగ్ ప్రధానంగా జిల్లా అభివృద్ధి మీద తర్వాత ఇతర అంశాలు చర్చ జరగాల్సి ఉంటుందా? కేవలం రసాభాషగా మారింది, దీని కారణాలు ఏంటంటారు? ఈరోజు గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పినారు. క్లోజ్డ్ రూమ్లో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో నిలుపుదల చేసినామని చెప్పి ఆయన గొప్పగా అనౌన్స్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా రాయలసీమ ప్రాంత రైతాంగంలో అసలు తీవ్రమైన ఆందోళన, తీవ్రమైన అభద్రతా భావం ఉంది. అంటే భవిష్యత్ తరాలు భవిష్యత్తులో రైతులకు నీళ్ళు అనేటివి వస్తాయా రాదా అన్న అభద్రతా భావం ఉంది. కారణం కూడా ఏంటంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము పవర్ జనరేషన్ పేరుతో ఇష్టం వచ్చినట్టు వాటర్ జనరేట్ చేస్తూ ఉంది. మరోపక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు కూడా ఎత్తిపోతలు కన్నా పూర్తి స్థాయిలో వాళ్ళు ఫంక్షన్ చేస్తే రోజుకు 3-4 టీఎంసీలు దాని నుంచి మళ్ళీ పవర్ జనరేషన్ పేరిట మరికొన్ని టీఎంసీలు వాళ్ళే 800 ఫీట్ లెవెల్లోనే వాళ్ళు నీళ్లు పూర్తి స్థాయిలో ఎత్తిపోతల పథకాలకు పవర్ జనరేషన్కు వినియోగిస్తే వాటర్ నీళ్ళు ఎప్పుడు 854 లెవెల్కి వస్తుంది, ఎప్పుడు 880 లెవెల్కి వస్తుంది, ఎప్పుడు మన రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అన్న ఆందోళన, అన్న భయం ప్రతి రైతులో ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రభుత్వం చేసే పనులకు, వాళ్ళు చేసే చర్యలకు ప్రతిచర్యగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి 800 అడుగుల్లోనే రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఫౌండేషన్ స్టోన్ వేయడమే కాకుండా 950 కోట్ల రూపాయల పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించినారు. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ డిఆర్సీ మీటింగ్లో మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు మీరు ముందుకు తీసుకెళ్లరా, నిర్మాణం కంప్లీట్ చేస్తారా, చెయ్యరా? సూటిగా సుత్తి లేకుండా మేము అడిగింది ఇదే. కానీ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రావడంలా, ఎదురుదాడి వస్తూ ఉంది, డైవర్షన్ వస్తూ ఉంది తప్ప సరైన ఆన్సర్ రావడంలా. ఆ పరిస్థితుల్లో ఆ మీటింగ్ బాయ్కాట్ చేసి రావడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇవాళ ఒక ప్రకటన చేశారు. కేవలం గత ప్రభుత్వంలో అనుమతులు తీసుకుపోవడం వల్ల ఇది జరిగింది, మేము కాదు ఆపింది అనే ఒక వాదన అనిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి అనుమతులు తీసుకొని కట్టినారా? దిండి ఎత్తిపోతలు అనుమతులు తీసుకొని కట్టినారా? అనుమతులు తీసుకోకుండానే కట్టినారు. అనుమతులు తీసుకోకుండానే నీళ్లు ఆ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు పంప్ చేస్తారు. అప్పుడు నీళ్ళు 854 లెవెల్కి రావు. అప్పుడు ఏంది మన పరిస్థితి? కాబట్టి టిట్ ఫర్ టాట్ కింద మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకము అనేది తీసుకొచ్చాం. అన్ని అనుమతుల కోసం మనం అప్లై చేసినాము. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న ఈ ప్రభుత్వము పర్స్యూ చేయకపోవడం వలన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మార్చ్ 2025లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రిజెక్ట్ అయింది. మార్చ్ 2025లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 సార్లు ఈఐఏ మీటింగ్స్ జరిగినాయి. 3 సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం వాదనలు వినిపించాల. ఈ పర్యావరణ శాఖ కండక్ట్ చేసే ఈఐఏ మీటింగ్స్లో, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చేసే ఈఐఏ మీటింగ్స్లో 3 సార్లు మీటింగ్ జరిగితే ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వంపై వాదనలు వినిపించాల. ఈ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, ఈ ప్రభుత్వం పర్స్యూ చేయట్లేదు కాబట్టి పర్యావరణ శాఖ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఈసీ రద్దు చేసింది, అంటే క్యాన్సిల్ చేసింది. ఈ ప్రభుత్వం నిజంగా పర్స్యూ చేసింటే ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు కదా, కేంద్ర మంత్రివర్గంలో వీళ్ళు పార్ట్నర్లు, కూటమిలో పార్ట్నర్లు, కేంద్ర మంత్రివర్గంలో పార్ట్నర్లు. ఈరోజు వీళ్ళ ఎంపీల సంఖ్య వల్లనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఇంత బలమైన పొజిషన్లో ఉండి కూడా ఇంత ముఖ్యమైన ప్రాజెక్టుకు ఈసీ ఇప్పించుకోలేని పరిస్థితుల్లో నిజంగా ఒకటైతే అర్థమవుతా ఉంది. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలస్యంగా చెప్పినారు మనకంతే, వాళ్ళ క్లోజ్డ్ రూమ్ సీక్రెట్ ఆలస్యంగా చెప్పినారు. ఈ లోపల మనకు జరగాల్సిన డ్యామేజ్ మార్చ్ 2025లోనే జరిగిపోయింది. ఈసీ అనేది రద్దు అయిపోయింది, మనకు రిజెక్ట్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప ఇది వాస్తవం కాదనే మాట కూడా అంటున్నారు. దీనికేమంటారు?
తెలంగాణ మేమైతే అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం రాజకీయ లబ్ధి కోసము లేకుంటే రాజకీయంగా తన ఉనికి కోసము అటువంటి వ్యాఖ్యలు చేసినాడు. ఇదంతా వాస్తవము. క్లోజ్డ్ రూమ్లో నేను ఆ మాదిరి ఆయనకు మాట లేదు, ఆ మాదిరి మా మధ్య ఎటువంటి సీక్రెట్ లేదు. నేను ఇప్పుడు మీకు మాట ఇస్తున్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకము 100% 2 ఏళ్లలో 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి రైతులకు అన్ని నీళ్ళు అందిస్తామని చెప్పి మాట ఇమ్మని చెప్పండి. సంతోషం. దీని మీద ప్రభుత్వం చెప్పినట్టు మాటలు మీరు ఎట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు మీరు? ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క స్పందనను రాబోయే రోజుల్లో చూస్తాము. వారి స్పందన ఈ ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఉంటే సంతోషము. ఈ ప్రాజెక్టుకు ఏ రకంగా ఇప్పటివరకు బ్రేక్ వేసి పెట్టాడో చంద్రబాబు నాయుడు గారు అదే వైఖరిలో మాత్రం కొనసాగితే తప్పకుండా రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజా పోరాటాలు చేస్తుంది. ఈ కడప జిల్లా డిఆర్సీ మీటింగ్లో ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల అంశం వివాదాస్పదమైందో దానిపై తాను స్పష్టంగా ఉన్నాయని, చంద్రబాబు దీనిపై స్పష్టమైన వైఖరి తెలపాలని, త్వరలో పూర్తి చేస్తామన్న హామీ ఇవ్వకపోతే తర్వాత ఏ రకంగా ముందుకెళ్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్తో సుమన్తో శర్మ, ఐ న్యూస్, కడప.